పై దాడులు చేస్తున్న సందర్భంలో ఇలా ముందు వరుసలో ఉండి ఇలా నిక్కచ్చిగా నిలదీసి గల్లబట్టి అడిగి ఇలా మా జాతికి ఒక ధైర్యాన్ని ఇస్తున్న మా పెద్దన్న మేఘల రాములు అన్నను మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. జై బీసీ. మరి వట్టె జానయ్య యాదవ్ పై రాజకీయ కక్షలో భాగంగానే ఆ ఫ్యామిలీపై మరి కేసులు పెట్టి వేధిస్తున్న సందర్భంలో మరి బీసీ సమాజం, బీసీ కులాలన్నీ పెద్దలందరూ మరి ఇవాళ సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మా పెద్దన్న, బీసీల పెద్దన్న చిరంజీవులు గారికి, మరి అధ్యక్షత వహించినటువంటి వాసుకే యాదవ్ గారికి, నీరజ యాదవ్ గారికి, అదేవిధంగా నీరజ గౌడ్, సారీ అక్క, బీసీలోనే కదా, మా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుడియ శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరి జంగయ్య యాదవ్, అదేవిధంగా మన రాష్ట్ర ఉపాధ్యక్షులు సింహ యాదవ్, అదేవిధంగా రాము యాదవ్, రాజు యాదవ్, అదే భూపాల్పల్లి జిల్లా అధ్యక్షుడు మరి పంచిగా మహేష్ యాదవ్, మిగతా కుల సంఘ నాయకులందరికీ, బీసీ కుల సంఘ నాయకులందరికీ ఉద్యమాభివందనాలు తెలుపుకుంటూ, మరి సూర్యాపేట కంటెస్టెడ్ ఎమ్మెల్యే టిఆర్పి పార్టీ స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి మరి వట్టె జానయ్య యాదవ్ పై కేసులు పెట్టి ఆయనతో పాటు మరి వారి కుటుంబ సభ్యుల అందరిపై, వాళ్ళ భార్యపై, అదేవిధంగా వాళ్ళ కొడుకులపై కూడా మరి కేసులు పెట్టి మరి అక్రమ కేసులు వాళ్ళ మీద, ఎందుకంటే జానయ్య మీద పెడితే రాజకీయ కక్షలో భాగమే. ఆ కుటుంబాన్ని మరి రాజకీయంగా అణగదొక్కడానికి, రాజకీయంగా వారిని భౌతికంగా వాళ్ళ రాజకీయంగా రాకుండా చేయడానికి వాళ్ళ అగ్రకులస్తులు మరి కేసులు పెట్టించి వేధిస్తాను. ఇది దుర్మార్గమైన చర్య. ఇవాళ నల్గొండ జిల్లాలో బీసీలపై, యాదవులపై మరి రాజకీయ దాడులు కొనసాగిస్తున్నారు, చంపేస్తున్నారు. అదేవిధంగా వారిని సాంఘిక బహిష్కరణ కూడా చేసే పరిస్థితి ఇవాళ దాపురించింది. ఇవాళ దారుణం. ఇవాళ వట్టె జానయ్య యాదవ్ వాళ్ళ భార్యకు మొన్న బెయిల్ వచ్చింది, కానీ నిన్న బెయిల్ వచ్చినాక తెల్లారి మరి వాళ్ళ భార్యను కూకట్పల్లిలో వాళ్ళ చుట్టాల ఇంటి దగ్గర ఉంటే మరి మార్నింగ్ 6 గంటలకే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోయి నిన్న ఈవినింగ్ వదిలిపెట్టడం జరిగింది. అంటే చట్టాన్ని గౌరవించరా పోలీసు అధికారులు అనేది నేను ప్రశ్నిస్తున్నా. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నావా, డెమోక్రసీలో ఉన్నావా అనేది ఇవాళ ప్రశ్నిస్తున్నాం. ఎందుకు చేస్తాను ఇట్లా? అగ్రకులస్తులు రాజకీయంగా మా బీసీలను, యాదవులను ఎదుర్కోండి, మేము సమాధానం చెప్తాం. రాజకీయంగా ఎదుర్కోలేకనే ఇవాళ తప్పుడు కేసులు పెట్టి కుటుంబ సభ్యులపైన మానసిక ఆవేదనకు గురి చేస్తాను ఇవాళ వట్టె జానయ్య ఫ్యామిలీని. ఆయన ఒక్కడిపైనే కాదు, ఆయన కొడుకుల మీద కూడా మరి కేసులు పెట్టి ఇప్పటి వరకు కూడా మరి రిమాండ్కు తరలించి ఇబ్బందికర పరిస్థితి చేస్తాను. గతంలో సంవత్సరం క్రితం ఒకే నైట్కు నైటు మరి వట్టె జానయ్య యాదవ్ పై 79 కేసులు పెట్టడం జరిగింది. ఎక్కడుందన్న, ఎక్కడున్నాం ఇవాళ తెలంగాణలో? ఎక్కడుంది తెలంగాణలో, సూర్యాపేట జిల్లాలో డెమోక్రసీ అనేది ఉందా అని ఇవాళ ప్రశ్నిస్తున్నాం. మేము చెప్తున్నాం, ఖచ్చితంగా మరి వట్టె జానయ్య యాదవ్ పై, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులపై మరి పెట్టిన కేసులను
మరి మీ న్యాయపరంగానే ఎదుర్కొంటాం. చట్టంపై మాకు గౌరవం ఉంది. చట్టాన్ని ధిక్కరిస్తున్నారు ఇవాళ తెలంగాణ పోలీసులు అనేది ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. ఎందుకంటే బెయిల్ వచ్చినాక కూడా మళ్ళీ పాత కేసులు, తప్పుడు కేసులు పెట్టి వారి కుటుంబాన్ని మరి రాజకీయంగా ఎదుగనీయకుండా ఇవాళ ముప్పు తిప్పలు పెడుతుండ్రు. ఇవాళ బీసీ సమాజం మేలుకున్నది, ఖచ్చితంగా బుద్ధి చెప్పుతాం. ఈ అగ్ర కులస్తులకు ఖచ్చితంగా మేము బుద్ధి చెప్పి తీరుతాం. ఇవాళ బీసీలు 58% ఉన్నది, గుర్తుపెట్టుకోండి. అగ్ర కులస్తురాలా, ఖబర్దార్ చెప్తున్నాం. మేము ఓటని ఆయుధంతో మీకు బుద్ధి చెప్తాం. ఇవాళ మా ఓట్లు మీకు అవసరం లేదా? బీసీల ఓట్లు, యాదవుల ఓట్లు అవసరం లేదా అనే సందర్భంగా నేను హెచ్చరిస్తున్నా. ఇవాళ మా ఓట్లు మాకే. మా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరూ మా ఓట్లు మేమే. ఇవాళ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరం కలిస్తే ఇవాళ 85% ఉన్నాం ఇవాళ తెలంగాణలో. ఇవాళ వట్టె జయన్నను ఒక్కరిని ఇవాళ ఆయన రాజకీయ భవిష్యత్తును నిర్వీర్యం చేయడానికి ఇవాళ తప్పుడు కేసులతో వాళ్ళ కుటుంబాన్ని మరి చిత్రహింసలకు గురి చేస్తాను. ఇది ఖబర్దార్ చెప్తున్నాం. ఇది మీరు బెయిల్ వచ్చినాక కూడా మీరు అరెస్ట్ చేయడం అనేది ఇది దుర్మార్గం. చట్టాన్ని మీరు మీ చేతుల్లోకి తీసుకుంటాను. ఇది మంచి పద్ధతి కాదు. పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. మంచి అధికారులు ఉన్న వాళ్లకు మేము సెల్యూట్ చేస్తాం. కానీ చట్టం మనకు బెయిల్ ఇచ్చినాక కూడా మీరు అరెస్ట్ చేస్తానంటే ఇది ఆ కుటుంబాన్ని రాజకీయంగా మరి సమాధి చేయడమే అనేది నేను ఈ సందర్భంగా మరి నేను కోరుతున్నా. ఎందుకంటే ఇది తప్పుడు సంకేతాలకు పోతుంది. ఎప్పుడు మీరే ఉండరు, ఎప్పుడు మీరే అధికారంలో ఉండరు. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఓన్ డే. ఏ రోజో బీసీలకు వారి యొక్క రోజు వస్తుంది అని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వట్టె జానయ్య యాదవ్ గారికి మేము బీసీలము, ఎస్సీలము, ఎస్టీలము, మైనార్టీలము అందరం అండగా నిలబడతాం. ఖచ్చితంగా వారి కుటుంబాన్ని మేము కాపాడుకుంటాం. దేనికైనా సిద్ధపడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు వట్టి ఉల్టా కేసులు పెట్టి వారి కుటుంబాన్ని ఇబ్బంది పాలు చేస్తే మాత్రం మరి రాబోయే రోజుల్లో బీసీలము అందరం కలిసి మరి రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేస్తాం. దేనికైనా సిద్ధమవుతామని ఈ సందర్భంగా హెచ్చరించుకుంటూ మరి వట్టె జానయ్య యాదవ్ ఆయన కుటుంబ సభ్యులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే మరి వెనుకు తీసుకోవాలి. ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఖచ్చితంగా ఈ సందర్భంగా మరి చాలా మంది మీద ఇంకో విషయం, ఆయన మీద మరి పీడీ యాక్ట్ కూడా మరి పెట్టడం జరిగింది. ఎంత దారుణం! అయితే అవి కూడా పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటికి కూడా కొన్ని కేసులలో బెయిల్ వచ్చినా కానీ ఆయన మరి బయటికి రాగానే మళ్ళా కొత్త కేసులు పెట్టి ఆయన ఇబ్బందికర పరిస్థితి తీసుకురావడానికి మరి ప్రయత్నం చేస్తాను. అగ్ర కులస్తులు అందరు కలిసిండ్రు. నల్గొండ జిల్లాలో బీసీలను ఎదగనీయకుండా, యాదవులను ఎదగనీయకుండా రాజకీయంగా అనగదొక్కుతున్నారు. కాబట్టి ఆ ఫ్యామిలీకి మనమందరం కూడా సంఘీభావం ప్రకటించి మనందరం ఆ ఫ్యామిలీని కాపాడుకోవాలని ఈ సందర్భంగా మరి పేర్కొంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా.